హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఏఈడబ్ల్యూ ఆల్ అవుట్ ఈవెంట్లో ఏఈడబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఇది. 4-9 టక్కా 4 మ్యాచ్ నిజంగా నువ్వా నేనా అన్నట్టు కొనసాగింది. నిజంగా ఈ మ్యాచ్ చూస్తే మతిపోయింది నాకైతే. ఒక్కొక్కరు గుద్దేసుకున్నారు. చాలా అంటే చాలా డేంజరస్గా డేనియల్ బ్రాండ్ని అయితే చితక్కొట్టేశాడు. చాలా అంటే చాలా డేంజరస్గా పట్టపగలే చుక్కలు చూపించేశాడు డేనియల్ బ్రాండ్ని. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్గా డేనియల్ బ్రాండ్ కొడుతూ ఉండంగా రెఫరీకి తగులుతుంది. రెఫరీ ఏమో కింద పడిపోతాడు. చాలా అంటే చాలా డేంజరస్గా ఆ తర్వాత మధ్యలో వీళ్ళెవరో వచ్చి డేనియల్ బ్రాండ్ని గుద్దేస్తాడు. అప్పుడే సిజారో వచ్చి ఇక చూడు వాళ్ళని గుద్ది తరిమి కొట్టేస్తాడు. ఆ తర్వాత డేనియల్ బ్రాండ్ని వెక్కిరిస్తూ అదొక పంచ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ డేనియల్ బ్రాండ్ గుద్దేస్తాడు. చాలా అంటే చాలా డేంజరస్గా అతనికి గుద్ది మొత్తం డిస్ట్రాయ్ చేసి ఈ మ్యాచ్ని గెలుచుకుంటాడు డేనియల్సన్ బ్రాండ్. ఏఈడబ్ల్యూ ఆల్ అవుట్ ఈవెంట్లో అండ్ స్టిల్ ఏఈడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్ డేనియల్సన్ బ్రాండ్. నిజంగా ఈ మ్యాచ్ మాత్రం అద్రిపోయింది. డేనియల్సన్ బ్రాండ్ గెలుచుకున్నప్పుడు వెనుక నుంచి వీడియో కూడా వచ్చి అటాక్ చేస్తాడు డేనియల్సన్ బ్రాండ్ పైన. చాలా అంటే చాలా డేంజరస్గా ఆ తర్వాత వీళ్ళు ఎంట్రీ ఇస్తారు. వీళ్ళు అటాక్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడే కూడా వస్తాడు. నిజంగా ఏఈడబ్ల్యూ లెజెండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫేవరెట్ సూపర్ స్టార్ జాన్ మాక్స్లీ ఎంట్రీ ఇస్తాడు. నిజంగా చాలా రోజుల తర్వాత ఓరియము నిజంగా ఇక చూడు డేనియల్సన్ బ్రాండ్ గానికి గుద్దేస్తాడు సిజారో గాడు. ఆ తర్వాత వాడు షాక్ అయిపోతాడు, వీళ్ళేంద్రాబాయ్ నాకు గుద్దుతున్నారని. అప్పుడే జాన్ మాక్స్లీ వెనుక నుంచి కవర్ తీసుకొని వచ్చి డేనియల్ బ్రాండ్ ముఖం మొత్తం కప్పేస్తాడు. నిజంగా ఊపిరి ఆడకుండా చాలా అంటే చాలా డేంజరస్గా జాన్ మాక్స్లీ ఈరోజు ప్రయత్నించాడు. నిజంగా లాస్ట్కు డేనియల్సన్ బ్రాండ్కి ఆక్సిజన్ మాస్క్ వేసుకొని తీసుకెళ్తారు. చాలా అంటే చాలా డేంజరస్గా పట్టేస్తాడు జాన్ మాక్స్లీ ఈరోజు. కౌగిలించుకున్నట్టుగానే చేసి చాలా అంటే చాలా మంచిగా నటించి గుద్దేశారు ఈరోజు డేనియల్సన్ బ్రాండ్ని. ఈరోజు జాన్ మాక్స్లీ మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేశాడు డేనియల్సన్ బ్రాండ్ని. నిజంగా ఫైనలీ జాన్ మాక్స్లీ ఈజ్ రిటర్న్ ఇన్ ఏఈడబ్ల్యూ. నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది జాన్ మాక్స్లీ రిటర్న్ అయినందుకు. ఇక చూడు జాన్ మాక్స్లీ న్యూ లుక్ ఎలాగుంది, నిజంగా అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది జాన్ మాక్స్లీ న్యూ లుక్. గుండు బాస్ లెక్క ఎంట్రీ ఇచ్చి నిజంగా చాలా అంటే చాలా డేంజరస్గా అటాక్ చేశాడు డేనియల్సన్ బ్రాండ్ పైన. జాన్ మాక్స్లీ అండ్ డేనియల్సన్ బ్రాండ్ వీళ్ళిద్దరు అయితే చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎందుకు అటాక్ చేసుకున్నారంటే ఏఈడబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ టైటిల్ కోసమే వీళ్ళు కొట్లాట చేసుకున్నారు. ఎందుకనంటే ఆ టైటిల్ డేనియల్సన్ బ్రాండ్ గెలిచాడు కాబట్టి. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఎప్పుడు ఉంటుందంటే ఇప్పుడు ఆల్ అవుట్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చే పేపర్ వ్యూలోనే ఏఈడబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటుంది. డేనియల్సన్ బ్రాండ్ వర్సెస్ జాన్ మాక్స్లీ ఏఈడబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏఐడబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జాన్ మాక్స్లీ వర్సెస్ డేనియల్సన్ బ్రాండ్. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఖచ్చితంగా జరిగితే న్యూ ఛాంపియన్ని మనం చూడగలుగుతాం. కొత్త ఛాంపియన్ని, కొత్త ఏఐడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్ని చూడగలుగుతాం మనం. జాన్ మాక్స్లీయే అండ్ న్యూ ఏఈడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్ని గెలుచుకుంటాడు. ఇది మాత్రం పక్కా ఈ మ్యాచ్ జరిగితే గనక. Thank you for watching this video. Like and share and subscribe my channel. Thank you guys. Thank you so much. Love you guys.